హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్. మనం వీడియో టూల్ బాక్స్లో ఒక ఆప్షన్ అయితే పోయిందనమాట. ఇంతకుముందు మనం యూట్యూబ్లో సాంగ్స్ కానీ వీడియోస్ కానీ ఆన్ చేసుకొని మనం ఆడియో మాత్రమే స్క్రీన్ ఆఫ్ చేసి ఆడియో మాత్రమే వినేలాగా మనకు ఒక ఆప్షన్ ఉండేది వీడియో టూల్ బాక్స్లో. మీరు ఇక్కడ చూడొచ్చు, మొదటి మొబైల్లో ఆప్షన్ ఉంది, ఇక్కడ లేదు కదా. ఈ ఆప్షన్ మీకు రిమూవ్ అయింది కదా, దాన్ని మళ్ళీ తిరిగి ఎలా తెచ్చుకోవాలి మన మొబైల్లోకి అంటే మనం సాంగ్స్ మళ్ళీ ఇంతకుముందు లాగా వినొచ్చు అనమాట. అది ఎలా తెచ్చుకోవాలో ఒకసారి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు టూల్ బాక్స్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఆప్షన్ అయితే రిమూవ్ అయింది. అంటే మీ మొబైల్లో కూడా ఇలాగ రిమూవ్ అయితే ఈ ఆప్షన్ని మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. మనం దానికోసము ఇప్పుడు వీడియో టూల్ బాక్స్లో చూసాం కదా, అది ఆన్లోనే ఉంది, కానీ ఇక్కడ మనకు ఆ ఆప్షన్ మాత్రం రిమూవ్ అయింది. దీనికి ఇప్పుడు మీరు ఏం చేయొద్దండి, ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. క్లియర్గా యూట్యూబ్లో నుంచి బ్యాక్ వచ్చేసి మీ మొబైల్లో సెక్యూరిటీ యాప్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, గ్రీన్ కలర్లో ఒక సెక్యూరిటీ యాప్ ఉంది కదా. దీన్ని చాలామందికి ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ఇన్ఫో వస్తుంది. ఒకవేళ మీకు అలా రాకపోతే డైరెక్ట్గా యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేయండి. ఇక్కడ అప్డేట్స్ అని ఉంది కదా, అన్ఇన్స్టాల్ అప్డేట్స్ మొత్తం అన్ఇన్స్టాల్ చేసేయండి. మీకున్న అప్డేట్స్ మొత్తాన్ని, ఈ యాప్ అప్డేట్స్ని అన్ఇన్స్టాల్ చేసి ఒకసారి పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ రీస్టార్ట్ ఉంది కదా, రీబూట్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా రీబూట్ చేసిన తర్వాత మొబైల్ ఆన్ అయిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ వీడియో టూల్ బాక్స్ అని సెట్ చేయండి. వీడియో టూల్ బాక్స్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, వీడియో టూల్ బాక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ యాప్స్ అని ఉంది కదా, అక్కడ ఒకటి మాత్రమే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ యూట్యూబ్ని కూడా ఆన్ చేసుకోండి. కొన్ని మొబైల్స్లో అయితే మీరు డైరెక్ట్గానే అది యూట్యూబ్లో క్లియర్ అవ్వదు. ఒకవేళ కొన్ని మొబైల్స్కి క్లియర్ అవుతుందన్నమాట. ఈ విధంగా క్లియర్ అయితే మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ యూట్యూబ్కి పర్మిషన్ ఇచ్చేసేయండి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ మొదట్లోకి బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు యూట్యూబ్ని అయితే ఓపెన్ చేసేయండి. యూట్యూబ్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు సాంగ్స్ కానీ ఏదైనా ప్లే చేసేటప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఇప్పుడు ఒక సాంగ్ని ప్లే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు టూల్ బాక్స్ని. ఇక్కడ చూస్తే మీకు ఆప్షన్ అయితే మళ్ళీ మనకు ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసింది మనకి. మళ్ళీ దానిపైన ఆన్ చేసి ఇక్కడ అది ఒక చిన్న నోటిఫికేషన్ అయితే అడుగుతుంది, స్క్రీన్ ఆఫ్ అవుతుందని. దాన్ని ఓకే చేస్తే మనకి స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. వీడియో కనిపించకుండా కేవలం ఆడియో మాత్రమే వినిపిస్తుంది. ఈ విధంగా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు సింపుల్గా. వీడియో మీకు యూజ్ అయ్యింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.